ఓకే గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈరోజు డైలీ అనాలిసిస్ విషయానికి వస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెవెల్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఫ్రెష్గా అనాలిసిస్ చేస్తాను. సో దానికంటే ముందు ఈరోజు న్యూస్ ఏముంది? సో ఎందుకంటే మనకి హై ఇంపాక్ట్ న్యూస్ ఉన్నప్పుడు స్ప్రెడ్స్ అండ్ ఆ వాలిటిలిటీ వల్ల మనం ట్రేడ్స్ చేసినప్పుడు స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇంకా ఈరోజు హై ఇంపాక్ట్ న్యూస్ విషయానికి వస్తే, రూల్గా ఎవ్రీ మంత్ మనకి ఫస్ట్ వీక్లో ఫ్రైడే ఎన్ఎఫ్పి నెంబర్స్ వస్తాయి. కానీ మీ అందరికీ తెలిసిందే గవర్నమెంట్ షట్డౌన్లో ఉంది. కాబట్టి మనకి ఇప్పుడంటే మాత్రం ఎటువంటి ఎన్ఎఫ్పి నెంబర్స్ రావట్లేదు. సో కాబట్టి ఈ రోజు కూడా వచ్చే ఛాన్సెస్ తక్కువ. లాస్ట్ మంత్ రాలేదు, ఈ ఈ మంత్ కూడా వచ్చే ఛాన్సెస్ తక్కువ. వన్స్ గవర్నమెంట్ షట్డౌన్ నుంచి బయటకు వచ్చినప్పుడే మనకి యుఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేసే అఫీషియల్ నెంబర్స్ లైక్ ఎన్ఎఫ్పి నెంబర్స్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ కానీ, రీటైల్ సేల్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఈరోజు ఇంపార్టెంట్ డేటా రాదు. కాబట్టి ఈ డేటా ఇంపాక్ట్ అనేది మనకి ఫ్యూచర్లో ఫెడ్ తీసుకునే డెసిషన్స్, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయాలా లేదా హోల్డ్ చేయాలా లేదా తగ్గించాలా అనేది మనకి క్లారిటీ ఉండదు. ఎందుకంటే డేటా బేస్ చేసుకునే వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. సో ఎస్టర్డే డేటా విషయానికి వస్తే మాత్రం, ఎస్టర్డే కాదు వెన్స్డే, సో వెన్స్డే ప్రైవేట్ ఏజెన్సీ రిలీజ్ చేస్తుంది ఈ ఏడిపి నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్. సేమ్ ఎన్ఎఫ్పి నెంబర్స్ టైపే ఇది కూడా ఉంటుంది. కాకపోతే దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఎందుకంటే ఇవి గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్స్ కాదు. కానీ మనకి ఇప్పుడు ఎన్ఎఫ్పి నెంబర్స్ రిలీజ్ కాలేదు కాబట్టి ఈ నెంబర్స్కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇక్కడ చూస్తే నెంబర్స్ అంటే మాత్రం ప్రీవియస్తో కంపేర్ చేస్తే చాలా మంచి నెంబర్స్ వచ్చాయి. సో ప్రీవియస్తో కంపేర్ చేస్తే బెటర్ నెంబర్స్ యాంటిసిపేట్ చేశారు. సో అనుకున్న దాంతో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ నెంబర్స్ వచ్చాయి. అండ్ ఐఎస్ఎం సర్వీసెస్ పిఎంఐ కూడా చాలా బాగా వచ్చింది. సో ఈ వీక్ డేటా అంటే మాత్రం డాలర్కి చాలా పాజిటివ్గా వచ్చింది. సో ఇంకా ఈ రోజు న్యూస్ విషయానికి వస్తే, సో ఎన్ఎఫ్పి నెంబర్స్ అన్ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ పక్కకి పెడితే, అంటే అవి వచ్చే ఛాన్సెస్ లేవు కదా. సో ఇంకా కన్సూమర్ సెంటిమెంట్ నెంబర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది తప్పకుండా వస్తాయి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసే డేటా కాదు. సో ఇవి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేస్తాయి. సో కాబట్టి 8:30కి ఈ కన్సూమర్ సెంటిమెంట్ నెంబర్స్ అనేవి మనకి స్పెషల్లీ ఇండెక్సెస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో గోల్డ్ మీద పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు, ఎందుకంటే గోల్డ్ ప్రతి న్యూస్కి కూడా రియాక్ట్ కాదు. సో ఓన్లీ స్పెసిఫిక్ నెంబర్స్ లైక్ ఎన్ఎఫ్పి కానీ, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ, లేదు అంటే రీటైల్ సేల్స్ కానీ, వీటి మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. సో డేటా పరంగా చూస్తే మాత్రం ఈ కన్సూమర్ సెంటిమెంట్ నెంబర్స్ అనేవి మనకి ఎక్కువగా ఇండెక్సెస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఎవరంటే US 100 కానీ, US 30 కానీ, లేదంటే US 500, సో ఇవి ట్రేడ్ చేసే వాళ్ళు 8:30కి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ నెంబర్స్ ఎలా వస్తాయి అనేది చూసుకుని దాన్ని బట్టి మీ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోండి. సో ఇంకా ప్రీవియస్ డేటా ఎలా ఉంది అంటే, అక్టోబర్ నెంబర్స్ చూస్తే ఫోర్కాస్ట్తో కంపేర్ చేస్తే నెంబర్స్ బాగానే వచ్చాయి. సో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి. ఇక్కడ ప్రజెంట్ ఎక్స్పెక్టేషన్స్ విషయానికి వస్తే మాత్రం ప్రీవియస్ నెంబర్స్తో కంపేర్ చేస్తే సమ్ డ్రాప్ యాంటిసిపేట్ చేస్తున్నారు. యా. సో ఇంకా బ్రేకింగ్ న్యూస్ విషయానికి వస్తే, సో నిన్న సుప్రీంకోర్టు హియరింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అంటే ఎటువంటి అవుట్కమ్ బయటికి రాలేదు. సో ట్రంప్ గారు టారిఫ్లు లీగల్గా వేశారా, సో నిజంగానే ట్రంప్ గారికి ఆ పవర్ ఉందా అనేది మనకి సుప్రీంకోర్టులో కేసు రన్ అవుతుంది కదా. సో ఒకవేళ కేసు అవుట్కమ్ అనేది యూఎస్కి నెగిటివ్గా వస్తే మాత్రం ఇప్పటి వరకు యూఎస్ ఎంత మనీ టారిఫ్ల ద్వారా కలెక్ట్ చేసిందో, సో అంత మనీ కూడా రిఫండ్ ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకే నిన్న ట్రంప్ గారు కూడా కొన్ని అఫీషియల్గా ట్వీట్స్ చేశారు. సో యుఎస్లో ఇది వన్ ఆఫ్ ద, అంటే హిస్టరీలోనే ఇది వన్ ఆఫ్ ద టఫ్ డిసిషన్ అవుతుంది. సో కోర్ట్స్ ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తాయి అనేది మనం చూడాలని సమ్ ట్వీట్స్ చేశారు. ఎందుకంటే వన్స్ మీరు కలెక్ట్ చేసిన టారిఫ్ మనీ అనేది ఇల్లీగల్గా కలెక్ట్ చేశారు, సో అసలు ఇలాంటి అంటే ట్రంప్ గారికి అలాంటి పవర్ లేదు అని కానీ అంటే మాత్రం ఇప్పటి వరకు చాలా కంట్రీస్ మీద టారిఫ్లు వేశారు కదా, అవన్నీ కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది. కానీ ట్రంప్ గారికి ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కూడా ఉంది. సెక్టరల్ టారిఫ్లు వేయొచ్చు, ఆయనకి పవర్ ఉంది. సో అంటే నార్మల్గా డైరెక్ట్గా కంట్రీస్ మీద హ్యూజ్ టారిఫ్లు వేయడానికి ఉందా లేదా అనేది కోర్టు చెప్పాలి. బట్ సెక్టరల్ టారిఫ్లు అంటే మాత్రం వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ వాళ్ళ సెక్యూరిటీ మెజర్స్ పేరు చెప్పి వాళ్ళు వేయొచ్చు. సో చూద్దాం, ఇప్పటి వరకు అంటే ఇంకా ఎటువంటి అవుట్కమ్ బయటికి రాలేదు. సో వన్స్ అవుట్కమ్ బయటకు వచ్చిన తర్వాత నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో మీరు ఆల్రెడీ మన ఫ్రీ గ్రూప్లో ఉన్నారనుకుంటున్నాను. ఒకవేళ మన ఫ్రీ గ్రూప్లో లేకపోతే లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో హియర్ ఈజ్ మై పెయిడ్ గ్రూప్. సో మీలో ఇప్పటికే సక్సెస్ అయ్యి ట్రేడింగ్లో కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ ఇస్తే లేదు అంటే మాత్రం మెంటర్షిప్ కన్సిడర్ చేయండి. సో ఇక్కడ నేను తీసుకునే ప్రతి ట్రేడ్ కూడా ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకున్న డౌట్స్ అండ్ మీ ట్రేడ్స్, సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మన మెంటర్షిప్ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్, సో వీళ్ళ మీరు కూడా పేఅవుట్స్ తీసుకోవచ్చు. మీరు సక్సెస్ అవ్వకపోతే మాత్రం ఇప్పటికే చాలా మనీ వేస్ట్ చేసుకుని ఉంటారు. సో జస్ట్ ఫ్యూ బక్స్ మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. యా.
సో ఇంకా డైరెక్ట్గా అనాలిసిస్ విషయానికి వస్తే అంతే, ఇంకా బ్రేకింగ్ న్యూస్ కూడా పెద్దగా ఏమీ లేదు. సో ఇవంతా జస్ట్ నార్మల్ న్యూస్ అంతే. రైట్, ఇంకా డైరెక్ట్గా టెక్నికల్ అనాలిసిస్ విషయానికి వస్తే మంత్లీ టైం ఫ్రేమ్ గుడ్, సో ఎటువంటి డేటా లేదు. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే ప్రీవియస్ క్యాండిల్ అంటే మాత్రం స్ట్రాంగ్ బేరిష్గా ఉంది. సో ప్రజెంట్ క్యాండిల్ చూస్తే మాత్రం ఆల్రెడీ విక్ రిజెక్షన్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇవి నేను బయర్ స్ట్రెంత్ కింద యాంటిసిపేట్ చేస్తున్నాను. చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ వీక్లీ క్యాండిల్ కానీ ఓన్ క్యాండిల్ హైన్ కానీ బ్రేక్ చేస్తే విక్ ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. విక్ ఫిల్ కాదు, పక్కన ఉన్న రేంజ్ మొత్తం. సో కాకపోతే వీక్లీ టైం ఫ్రేమ్ మనకి ఎంతో టైం కూడా లేదు, ఇంకొక 16 అవర్స్లో ఈ వీక్ ఎండ్ అవబోతుంది. సో కాబట్టి వీక్లీ టైం ఫ్రేమ్లో పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇంకా డైలీ టైం ఫ్రేమ్ విషయానికి వస్తే మాత్రం ఈ వీక్ మొత్తం ఒక కన్సల్టేషన్లోనే ఉంది గోల్డ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫుల్ కన్సల్టేషన్, ఒక రెసిస్టెన్స్ అండ్ ఒక సపోర్ట్. సో ఒక క్లీన్ డైరెక్షన్ లేదు. సో 1 2 3 4 5 డేస్ కూడా ఒక స్పెసిఫిక్ రేంజ్లో ఉండిపోయింది. సో ఇప్పుడు ఈ రోజు విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ ప్రీవియస్ క్యాండిల్ చూస్తే, సో ఎస్టర్డే క్యాండిల్ మీరు చూస్తే హ్యూజ్ రిజెక్షన్. దీన్ని విక్ ఫిల్ కింద మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే బాడీతో కంపేర్ చేస్తే విక్ అనేది చాలా పెద్దగా ఉంది. కానీ ఇక్కడ ఇది విక్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే అలాంటి ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే సాలిడ్ సపోర్ట్ ఫామ్ చేస్తుంది, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒక సాలిడ్ సపోర్ట్. సో ట్రెండ్ బుల్లిష్గా ఉంది కాబట్టి సో విక్ ఫిల్ కింద కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ క్యాండిల్ కూడా సెల్లర్స్ ప్రైస్ ఎక్కువగా ఉంది కదా, మరి విక్ రిజెక్షన్ కింద అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా అంటే 50-50 ఒక క్లారిటీ అంటే మాత్రం ప్రీవియస్ డైలీ క్యాండిల్ బయ్యర్స్కి ఇవ్వలేదు, సెల్లర్స్కి ఇవ్వలేదు. సో నా వ్యూ ఏంటంటే మాత్రం ప్రీవియస్ క్యాండిల్ బేరిష్గానే ఉంది, దట్ ఇక్కడ సాలిడ్ రిజెక్షన్ ఉంది. ప్రెసెంట్ ఎకనామిక్ డేటా పరంగా చూసినా, ఎకనామిక్ కండిషన్స్ పరంగా చూసినా, నిన్న నేను మెంటర్షిప్ గ్రూప్లో ఫండమెంటల్ సెషన్స్లో పోస్ట్ చేశాను గోల్డ్ ఇక్కడ నుంచి లాంగ్ టర్మ్ వ్యూ అని. సో వ్యూ అంటే మాత్రం బులిష్గానే ఉంది, కాకపోతే ఇప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ పుల్ బ్యాక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కాబట్టి నా వ్యూ అంటే ప్రజెంట్ క్యాండిల్ ఓన్ క్యాండిల్ లోని, అంటే ఈ ప్రజెంట్ ఓపెన్ అయిన క్యాండిల్ లోని కానీ బ్రేక్ చేస్తే నేను సమ్ సార్ట్ ఆఫ్ సెల్లింగ్ యాంటిసిపేట్ చేస్తున్నాను. సో సెల్ సైడ్ అంటే, బై సైడ్ అంటే ఈ ప్రజెంట్ క్యాండిల్ ఓన్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే మాత్రం ఈ విక్ ఫిల్ యాంటిసిపేట్ చేస్తున్నాను. ఇంకా లండన్ మార్కెట్స్ ఓపెన్ అవడానికి మనకు చాలా టైం ఉంది, ఇది జస్ట్ అనాలిసిస్ మాత్రమే. సో వన్స్ మీకు లండన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత వాల్యూమ్ వస్తుంది కాబట్టి అప్పుడు ట్రేడ్ చేయండి, అంతేకాని ప్రీ లండన్లో ట్రేడ్ చేయాలి అంటే 12 తర్వాత ట్రేడ్ చేయండి. 12 ముందు ట్రేడ్ చేసినప్పుడు మీకు స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బికాజ్ వాల్యూమ్ తక్కువగా ఉంటుంది కాబట్టి. యా, సో ఇంక 4 అవర్స్ విషయానికి వస్తే నైస్. సో 4 అవర్స్ ఇక్కడ చూస్తే ఓవరాల్ స్ట్రక్చర్ కరెంట్ స్వింగ్ చూస్తే మాత్రం బుల్లిష్గానే ఉంది. ఇంకా ప్రజెంట్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే మాత్రం హియర్ ఈజ్ అవర్ మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ అండ్ హియర్ ఈజ్ అవర్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్. సో ప్రజెంట్ 4 అవర్ క్యాండిల్ కానీ ప్రీవియస్ 4 అవర్ హైని కానీ బ్రేక్ చేస్తే, ఈ హైని కానీ బ్రేక్ చేస్తే పక్కన చాలా మంచి రేంజ్ ఉంది. సో ఈ రేంజ్ మొత్తం ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కంప్లీట్ రేంజ్ని సో మొత్తం ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది నా వ్యూ. ఒకవేళ ఈ హైని కూడా బ్రేక్ చేస్తే మాత్రం ఈ విక్ ఫిల్ని చూసారా, ఈ విక్ ఫిల్ వరకు కూడా మనం ప్రైస్ యాంటిసిపేట్ చేయొచ్చు అప్ సైడ్ మూమెంటం. మరి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కదా అంటే హై వాల్యూమ్ టైంలో ఈ రెసిస్టెన్స్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వవసరం లేదు. సో ఎప్పుడైనా సరే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకుని ఇలా బిగ్ విక్స్ కానీ ఉంటే హై వాల్యూమ్ టైం లైక్ లండన్ ఓపెన్ 1:30 కానీ, లేదంటే న్యూయార్క్ ఓపెన్ 6:30 కానీ, సో మార్నింగ్ ఏషియన్ ఓపెన్ 5:30 ఆర్ 6:30. సో ఇలాంటి టైంలో మనకి ఇలాంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకుని విక్స్ కానీ ఉంటే ఈజీగా ఫిల్ అయిపోతాయి. యా, సో 4 అవర్స్ బులిష్ గుడ్. సో 1 అవర్ విషయానికి వస్తే సేమ్. సో లెవెల్స్ ఏం చేంజ్ కాలేదు. సో సేమ్ లెవెల్స్, హియర్ ఈజ్ అవర్ మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ అండ్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్. సో కానీ 30 మినిట్స్లో చాలా మంచి రేంజ్ ఉంది. ఈ లెవెల్ మీదని కానీ 30 మినిట్స్గా 1 అవర్. సో 1 అవర్లో చాలా మంచి రేంజ్ ఉంది. ఈ లెవెల్ మీదని కానీ క్యాండిల్ క్లోజ్ అయితే మనకి 100 పిప్ రేంజ్ ఉంది. సో ఎక్సలెంట్ రేంజ్. అండ్ ఈ లెవెల్ కింద క్లోజ్ అయినా సరే రేంజ్ బాగానే ఉంది. సో ఈజీ రేంజ్. కానీ ఓవరాల్ స్ట్రక్చర్ అంటే మాత్రం బులిష్గా ఉంది కాబట్టి నేను బై సైడ్ యాంటిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ ఈ లెవెల్ మీదని కానీ మనం క్యాండిల్ కానీ క్లోజ్ అయితే నా వ్యూ ఏంటంటే ఇలా కానీ క్లోజ్ అయితే మనకి లండన్ ఓపెన్ ఇంకా ఫర్దర్గా ఇలా పుష్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒక క్యాండిల్ అవుతుందా లేదంటే ఇలా జైంట్ క్యాండిల్ వెళ్తుందా అని నాకు తెలియదు, కానీ జస్ట్ నేను యాంటిసిపేట్ చేస్తున్నాను. ఇక్కడ మనం జస్ట్ యాంటిసిపేట్ మాత్రమే చేయగలం. సో మార్కెట్ మనం అనుకున్నట్టు మనం ప్లాన్ చేసినట్టు జరిగితే మార్కెట్లో ఆ సెటప్ ఫామ్ అయితే ట్రేడ్ తీసుకుంటాం, లేదంటే లేదు. సో అంతేకాని తప్పకుండా ఎలా జరగాలి అంటే 100% అనేది ఏది ఉండదు, అంతా కూడా ప్రాబబిలిటీయే. సో 1 అవర్ అంటే మాత్రం చాలా బులిష్గా ఉంది. ప్రీవియస్ క్యాండిల్ కూడా చాలా అంటే చాలా బులిష్గానే క్లోజ్ అయింది. దట్టు ఇక్కడ బయర్ స్ట్రెంత్ అంటే నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ విక్ రిజెక్షన్స్. సో నెక్స్ట్ 1 అవర్ నేనంటే మాత్రం అప్ సైడ్ యాంటిసిపేట్ చేస్తున్నాను. చూద్దాం ఎలా వెళ్తుందో. ఇంకొక 1 మినిట్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. సో ఇంక ఎంట్రీ టైం ఫ్రేమ్ 30 మినిట్స్కి వస్తే మాత్రం 30 మినిట్స్ క్లీన్ కన్సల్టేషన్లో ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ కన్సల్టేషన్. సో హియర్ ఈజ్ అవర్ మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ 30 మినిట్స్లో. అంటే ఇక్కడ మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ అండ్ ఇది మోస్ట్ రీసెంట్ సపోర్ట్.
సో మీరు అడగొచ్చు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కదా అంటే, ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నా సరే రేంజ్ ఎంత ఉంది, ఈ రెసిస్టెన్స్కి రేంజ్ అనేది అస్సలు లేదు. సో 30 పిప్స్ ఉంది, నథింగ్. కాబట్టి నేను ఈ మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ని జస్ట్ టెంపరీగా ఒక లెవెల్ మీరు పెట్టుకోవచ్చు, కానీ ఇలా ఒక టెంపరీగా ఒక లెవెల్ పెట్టవచ్చు, కానీ బట్ తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేంజ్ లేదు కాబట్టి. నేను క్లీన్ బైస్ అంటే మాత్రం ఈ లెవెల్ మీద చూస్తాను. సో 100 పిప్స్ ఉంది, మోర్ దెన్ 100 పిప్స్ ఉంది. సో క్లీన్ సెల్స్ అంటే ఈ లెవెల్ కింద చూడొచ్చు. సో రెండు ఏరియాస్లోని కూడా మనకి ఎక్సలెంట్ రేంజ్ ఉంది. సో ఇక్కడ చూసినా సూపర్ రేంజ్, ఇక్కడ చూసినా ఇక్కడ చూసినా సరే సూపర్ రేంజ్. సో ఇది మొత్తం. సో కాబట్టి క్యాండిల్ క్లోజింగ్ గురించి వెయిట్ చేయండి, ఇంపల్స్ ఎంట్రీస్ అవాయిడ్ చేయండి బిగినర్స్ అంటే. సో క్లీన్గా క్లోజ్ అయితే మాత్రం మనకి ఎక్సలెంట్ రేట్స్ తీసుకోవచ్చు. ఒకసారి నేను డైరెక్ట్గా లెవెల్స్ తీసుకుంటాను. సో లెవెల్స్ నేను ఎలా తీసుకుంటున్నానో మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే మీలో చాలా మంది లెవెల్స్ తప్పు తీసుకుంటున్నారు. సో సింపుల్, ఒక సపోర్ట్, ఒక గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే అదే సపోర్ట్. సో ఒక రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే సింపుల్ ఇదే రెసిస్టెన్స్. సో ఈ లెవెల్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే ఈ రేంజ్లో నేను ఎటువంటి ట్రేడ్ ప్లాన్ చేయను. యా, సో ఇక్కడ నుంచి ఫర్దర్గా క్యాండిల్ ఏమైనా డ్రాప్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ సపోర్ట్ని బేస్ చేసుకుని సమ్ హ్యూజ్ రేంజ్ ఉంది. కానీ బట్ నా వ్యూ అంటే మాత్రం క్లీన్ రేంజ్ కావాలి నాకు. సో నో ట్రేడ్ రేంజ్, ఈ రేంజ్లో నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోవాలనుకోవట్లేదు. ఒకవేళ ఇంటర్నల్గా ఏమైనా స్ట్రక్చర్ ఫామ్ అయితే మాత్రం మళ్ళీ ఈ నో ట్రేడ్ రేంజ్ అనేది ట్రేడబుల్ రేంజ్ అవుతుంది. సో ఇప్పటికంటే మాత్రం ఎటువంటి స్ట్రక్చర్ లేదు, అండ్ ఇంకా ఎక్స్చేంజ్ ఓపెనింగ్ కూడా చాలా టైం ఉంది. కాబట్టి ఇప్పటికంటే ఇది నో ట్రేడ్ రేంజ్ కింద నేను కన్సిడర్ చేస్తాను. సో ఇంకేమైనా ఫర్దర్గా లెవెల్స్లో చేంజెస్ వస్తే మాత్రం గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అందుకే గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. సో మీలో చాలామంది గ్రూప్లో జాయిన్ అయ్యారు అనుకుంటున్నాను. సో జాయిన్ అవ్వకపోతే మాత్రం జాయిన్ అవ్వండి. సో ఇలా క్యాండిల్ క్లోజ్ అయితే నేను బయింగ్ చూస్తాను, క్లీన్ రేంజ్. సో క్లీన్ మూవ్ ఈజీగా విక్ ఫిల్ చేస్తుందని, విక్ ఫిల్ కాదు, పక్కన ఉన్న రేంజ్ ఫిల్ చేస్తుందని నేను యాంటిసిపేట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా చాలాసార్లు మీకు లైవ్లో చూపించాను నేను, క్లీన్ రేంజెస్ యొక్క పవర్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు. సో కళ్ళు మూసుకొని ట్రేడ్స్ తీసుకొచ్చి ఇలాంటి బ్రేక్అవుట్స్ ఇస్తే, ఇంకా సెల్ సైడ్ కూడా సేమ్. సో క్యాండిల్ కానీ కిందన క్లోజ్ అయితే, ఇలా కానీ కిందన క్లోజ్ అయితే మనం సెల్లింగ్ చూడొచ్చు. సో సింపుల్గా సెల్లింగ్ చూడొచ్చు, కానీ ఎన్ని క్యాండిల్స్ తర్వాత మనకి బ్రేక్అవుట్ ఇస్తుంది అన్నది కూడా ఇంపార్టెంట్. సో మీకు 3 to 4 క్యాండిల్స్ డ్రాప్ అయ్యి ఇలా సపోర్ట్ దగ్గర ఉండి 4th క్యాండిల్ ఆర్ 5th క్యాండిల్లో ఎటువంటి పుల్ బ్యాక్ లేకుండా బ్రేక్అవుట్స్ ఇచ్చినప్పుడు అలాంటి బ్రేక్అవుట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటివి తీసుకోవాలో వద్దా అనేది మీకు ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మీరు డిసైడ్ అవ్వాలి. ఈ మధ్యలో టెంపరీగా ఏ ప్లస్ అయితే ఫామ్ అయింది, కానీ నేను ఇక్కడ ఎటువంటి ట్రేడ్ చేయను, బికాజ్ ఇది నో ట్రేడ్ రేంజ్. యా ఇది. సో ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి జీజే కూడా ఒకసారి అనాలిసిస్ చేస్తాను. సో US 100 అనాలిసిస్ చేసేవాడిని, కానీ మన వాళ్ళు చాలా తక్కువ మంది US 100లో ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికంటే మాత్రం జీజే అనాలిసిస్ చేద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ సూపర్. సో డైలీ టైం ఫ్రేమ్ ఓకే. నిన్న జీజేకి మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అవుట్కమ్ బయటకు వచ్చింది. మీరు ఇక్కడ చూస్తే ఎకనామిక్ క్యాలెండర్లో, సో ఒక్క నిమిషం, ఎక్కడ జీజే హియర్. సో నిన్న మానిటరీ పాలసీ జరిగింది అండ్ ఇంట్రెస్ట్ రేట్స్, అఫీషియల్ బ్యాంక్ రేట్స్ బయటకు వచ్చే నెంబర్స్. సో ప్రీవియస్తో కంపేర్ చేస్తే మాత్రం ఎటువంటి చేంజ్ లేదు. కాకపోతే ఇక్కడ ఒక్క విషయం అంటే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఆ టోటల్ బోర్డులో 9 మెంబర్స్ ఉంటారు కదా, అందులో 4 మెంబర్స్ మాత్రం హోల్డ్ చేద్దాం అంటే కట్ చేద్దాం అని ఓటింగ్ చేస్తే మాత్రం 6 మెంబర్స్ హోల్డ్ చేద్దామని ఓటింగ్ చేశారు. సో హాకిష్ కంటే ఎవరు ఓటింగ్ చేయలేదు. కాబట్టి ఇది పౌండ్కి నెగిటివ్, బికాజ్ ఎక్కువ మంది హోల్డ్ చేద్దాం అంటే ఎక్కువ మంది కట్ చేద్దాం అంటున్నారు కాబట్టి మనకి అది నెగిటివ్ ఫర్ పౌండ్. సో ఇది ఒక అంటే లైక్ ఇది పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ జనరల్గా వాళ్ళ ఒపీనియన్, ఎందుకంటే వాళ్ళే కదా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలా తగ్గించాలా అనేది డిసైడ్ చేసేది. సో వాళ్ళ ఒపీనియన్ అంటే మాత్రం మనకి క్లియర్గా తెలుస్తుంది. సో దానివల్ల మనకి పౌండ్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, డేటా వచ్చిన తర్వాత తప్పకుండా ఫాలో అవ్వాలి. డేటా వచ్చిన తర్వాత తప్పకుండా పెరుగుతుందంటే అస్సలు పెరగదు. సో డేటాకి మార్కెట్ మూమెంట్కి సంబంధం లేదు. సమ్ టైమ్స్ డేటా ముందుగా ప్రైస్ అయిపోతుంది. సో అది మీకు తెలియాలి అంటే తప్పకుండా మీకు ఫండమెంటల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. మార్కెట్ ముందు, డేటా వచ్చే ముందు ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా తెలియాలి. అవేమి మీకు తెలియకపోతే మీరు ఈజీగా ఇక్కడ ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే రెడ్ కలర్ వచ్చింది, సో కాబట్టి నేను సెల్ చేస్తాను కెనడియన్ డాలర్ అంటే మీరు బర్న్ అయిపోతారు, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ముందుగానే యాంటిసిపేట్ చేసి ఉండొచ్చు ఈ నెంబర్స్. సో మీరు లేట్ అవ్వ ఉండొచ్చు. మార్కెట్ ఆ సెల్లింగ్ అనేది ముందుగా డేటా రాకముందు ఫాలో అయ్యి డేటా వచ్చిన తర్వాత అప్పటి నుంచి అప్ సైడ్ వెళ్ళొచ్చు. అదేంటి డేటా వచ్చిన తర్వాత ఎందుకు అప్ సైడ్ వెళ్తుందంటే ఆ డేటా మార్కెట్ ఆల్రెడీ ముందుగానే యాంటిసిపేట్ చేసినప్పుడు అలాగే అప్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇది మీకు తెలియాలి అంటే మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఫండమెంటల్స్ మీద మీకు ఫుల్ గ్రిప్ ఉండాలి. అంతేకాని మీకు ఏదో ఆఫ్ నాలెడ్జ్తో ఫండమెంటల్ నెంబర్స్ బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తారంటే మాత్రం మీరు ఇందులో సస్టైన్ అవ్వలేరు, సక్సెస్ అవ్వలేరు. సో ఫండమెంటల్స్ మీద వర్క్ చేయండి, లేదంటే టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ రెండు కూడా నేర్చుకోండి. యా, సో ఇంక ఈరోజు ఆల్రెడీ చెప్పాను కదా న్యూస్ గురించి. సో కన్సూమర్ సెంటిమెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ నెంబర్స్ ఉన్నాయి అంతే. కెనడాకు ఉంది, కెనడియన్ డాలర్ రేట్ చేసే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి.
అండ్ యూఎస్ డాలర్ ట్రేడ్ చేసే వాళ్ళు 830, ఇండెక్సెస్లో ట్రేడ్ చేసే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఈరోజు ఏషియన్ మార్కెట్స్ విషయానికి వస్తే ఏషియన్ మార్కెట్స్ అన్ని చాలా వరస్ట్గా ఉన్నాయండి. ఎందుకు ఏంటి అని అడిగితే మాత్రం సింపుల్, చైనా నెంబర్స్ వచ్చాయి. సో చైనా నెంబర్స్ చాలా వరస్ట్గా వచ్చాయి. ఎక్కడ చైనా నెంబర్స్ ఒకసారి మీకు చూపిస్తాను, గ్రూప్లో పోస్ట్ చేశాను. హియర్. సో చైనా నంబర్స్, ఇంపోర్ట్స్, ట్రేడ్ బ్యాలెన్స్, ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా అనుకున్న దాంతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా వరెస్ట్ నెంబర్స్ వచ్చాయి. ఇది కంప్లీట్గా ఏషియన్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ పడింది. దట్టు ఏషియన్ మార్కెట్స్ ఫాలో అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మనకి ఏ బబుల్ ఫామ్ అవుతుంది అని బిగ్ కంపెనీ యొక్క సీఈఓస్, సో అంటే జేపీ మార్గన్ కానీ అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇంకా మనకి గోల్డ్మెన్ సాచెస్, సో ఇలాంటి బిగ్ కంపెనీస్ యొక్క సీఈఓస్ సమ్ కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఒక 10 to 15% కరెక్షన్ యూఎస్ ఈక్విటీస్లో మనం చూసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి ఈరోజు ఏషియన్ మార్కెట్స్ ఫాలో అవ్వడానికి వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేస్తున్నాయి. సో ఇక్కడ నేను ఆల్రెడీ మన గ్రూప్లో పెట్టాను. సో ఎందుకు ఏషియన్ మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి, ఏ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ లోకల్ క్లూస్ ఏంటి, గ్లోబల్ క్లూస్ ఏంటి అనేది చాలా క్లియర్గా పెట్టడం జరిగింది. ఒకసారి మీరు చదవండి. సో సింపుల్, ఏమీ లేదు, వాల్యుయేషన్ ఫియర్స్. సో ఇప్పటి వరకు మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, చాలా అగ్రెసివ్గా పెరిగిపోయాయి. సో దానివల్ల సమ్ సార్ట్ ఆఫ్ పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే చైనా నుంచి డేటా చాలా వరస్ట్గా వచ్చింది. సో అది కూడా ఏషియన్ మార్కెట్స్ ఫాలో అవ్వడానికి వన్ రీజన్. ఇంకా యుఎస్ వర్సెస్ చైనా, ఈ టెన్షన్స్ అంటే ఇంకా తగ్గలేదండి. సెమీ కండక్టర్స్ దగ్గర, ఇండ్ ఈ చిప్స్ దగ్గర, అంటే మనకి ఎన్విడియా దగ్గర నుంచి వచ్చే అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన బ్లాక్వెల్ చిప్ అనేది చైనాకి ఎక్స్పోర్ట్ చేయరు అని క్లియర్గా ట్రంప్ గారు చెప్పడం. అండ్ దానికి కౌంటర్ మెజర్ కింద చైనా వాళ్ళ స్టేట్ ఫండెడ్ డేటా సెంటర్స్లో యూఎస్ బేస్డ్ చిప్స్ యూజ్ చేయకూడదని చెప్పడం. సో ఇది ఒకటి మళ్ళీ ట్రేడ్ వార్కి దారి తీస్తుంది. సో ఎప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా చైనా వర్సెస్ యూఎస్ ఇద్దరు ప్రెసిడెంట్స్ మాట్లాడుకున్నారు కదా, అక్కడ ట్రేడ్ వార్ ఎండ్ అవ్వాలి కదా అంటే ఎప్పుడు కూడా చైనాకి యూఎస్కి ట్రేడ్ వార్ ఎండ్ కాదు. సో ఏదో వాళ్ళు కలిసారు అంటే ఒక ఫ్యూ పాయింట్స్ డిస్కస్ చేసుకుంటారు. సో అక్కడ పోర్ట్స్ ఫీజ్ తగ్గించారు, వీళ్ళు సమ్ పర్సెంటేజ్ టారిఫ్ తగ్గించారు. సో అలా ఏంటంటే ఒక సమ్ సర్టెన్ పాయింట్ వరకునే ట్రేడ్ డీల్ అవుతుంది తప్పించి ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఇద్దరి మధ్యన అది అలా ఉండిపోతుంది. సో అలా ట్రేడ్ వార్స్ మళ్ళీ ట్రిగర్ అవుతూనే ఉంటాయి. మళ్ళీ వీళ్ళు టారిఫ్లు వేస్తారు, మళ్ళీ వాళ్ళు వేస్తారు. సో కాకపోతే ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది, సో మళ్ళీ ఇనిషియల్గా టారిఫ్లు వేసినట్టు మేము 100 వేస్తాం, మేము 200 వేస్తాం, ఇలా కాకుండా ఓన్లీ ఒక సెక్టర్స్ మీద వరకు ఆగిపోతే లేదు, ఇంకా ఫర్దర్గా పెద్ద ట్రేడ్ వరకు దారి తీస్తే మాత్రం మళ్ళీ మనం గోల్డ్లో బయింగ్ చూస్తాం, సేఫ్ హెవెన్ అసెట్ కాబట్టి, అండ్ రిస్కీ అసెట్స్లో సెల్లింగ్ చూస్తాం. సో అంతవరకు ఇప్పుడు వెళ్ళే ఛాన్సెస్ ఏం లేవులేండి. సో ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ మీటింగ్లో కూడా ఇద్దరు కూడా బాగానే మాట్లాడుకున్నారు, సో చైనా ప్రెసిడెంట్ అండ్ యూఎస్ ప్రెసిడెంట్. సో కాబట్టి ఇది జస్ట్ ఏంటంటే ఈ సెమీ కండక్టర్ స్పేస్లో ఉన్న కంపెనీస్ అంటే మాత్రం కొంచెం ఈ న్యూస్ని అబ్జర్వ్ చేయండి, మీరు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తుంటే మాత్రం ఎన్విడియా కానీ లేదంటే ఏఎండి కానీ, సో ఇలాంటి కంపెనీస్ మీద ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. యా, ఓకే గైస్. సో ఫైనల్గా ఇంకొక స్మాల్ అప్డేట్ ఏంటంటే మనకి మై ఫండెడ్ ఫ్యూచర్స్ దగ్గర నుంచి డిస్కౌంట్ ఎఫ్టీటీ కోడ్ మీద $59కి 5 అకౌంట్స్ మీకు బై చేయడానికి ఛాన్స్ ఉంది కదా. ఈ కోడ్ అనేది రేపు ఎక్స్పైర్ అవబోతుంది. సో ఇప్పుడే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, రేపు 4:30కి, రేపు మార్నింగ్ అంటే ఈ రోజు ఇంక ఫైనల్ డేట్, ఇంకా రేపు 4:30 అంటే మాక్సిమం ఈరోజు. సో ఇంక ఈ రోజు ఎండ్ కల్లా మనకి ఈ కోడ్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు మీరు అకౌంట్స్ తీసుకుని ఉండకపోతే మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి కోడ్, ఇలాంటి డిస్కౌంట్ మళ్ళీ రాదు, అసలు ఎప్పుడూ రాదు. ఎందుకంటే చాలా రేరు. సో ఎందుకంటే ఇది జనరల్గా ప్రతిసారి ప్రతి వీక్కి రన్ అయ్యే డిస్కౌంట్స్ కాదు. సో మిస్ అవ్వకండి. సో ప్రతి కంపెనీ కూడా ఇప్పుడు హాలోవెన్ సేల్స్ డిస్కౌంట్స్ అన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి. సో కాబట్టి మై ఫండెడ్ ఫ్యూచర్స్ కూడా ఇంకా ఎక్స్పైర్ చేస్తుంది. సో ఈ రోజు లాస్ట్ డేట్. సో అకౌంట్స్ తీసుకోలేని వాళ్ళు మాత్రం తీసుకోండి. మీకు క్రిప్టో దగ్గర ఏమన్నా సమ్ హెల్ప్ కావాలి అంటే పేమెంట్స్ చేయడం రావట్లేదు అంటున్నారు మీలో చాలామంది. సో ఇలా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, నేను గైడ్ చేస్తాను. అండ్ ఈ రోజు కానీ ఈ వీకెండ్ కానీ నేను జస్ట్ మార్కెట్స్ అంటే ఇప్పుడు ఎక్స్నెస్ ఓల్డ్ అకౌంట్స్ని ఆపేసింది. ఎక్స్నెస్లో ఎవరికంటే అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళకి, ఎవరంటే ఇన్యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ అకౌంట్స్ అన్ని ఆపేసింది. సో జస్ట్ మార్కెట్స్ని మనం అంటే ఎక్స్నెస్ ఆల్టర్నేటివ్ కింద యూస్ చేసుకోవచ్చు. జస్ట్ మార్కెట్స్ ఎలా యూస్ చేయాలి, డిపాజిట్స్ ఎలా చేయాలి, విత్డ్రాల్స్ ఎలా చేయాలి, అవన్నీ కూడా నేను వీకెండ్ ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియో గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు ఏంటంటే జస్ట్ మార్కెట్స్ గురించి కూడా రెగ్యులేషన్స్ కానీ, ఎందుకు మనం జస్ట్ మార్కెట్స్లో ట్రేడ్ చేయొచ్చు అండ్ బెనిఫిట్స్ ఏంటి, సో ఏ టు జెడ్ కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇప్పటికీ ఎవరైనా ఎక్స్ఎన్ఎస్ అకౌంట్స్ ఆగిపోయి అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలంటే జస్ట్ మార్కెట్స్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు జాయిన్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను,
మీరు నేను రికమెండ్ చేసే ఏ కంపెనీలో అయినా సరే మన లింక్స్తో మీరు అకౌంట్స్ బై చేసినా, మన లింక్స్తో మీరు అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నా నా తరపు నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. డైరెక్ట్గా సింపుల్గా టెలిగ్రామ్లో మీకున్న ప్రాబ్లం, మీ ప్రాబ్లం అండ్ మీ ఈమెయిల్ ఆర్ అకౌంట్ నెంబర్ నాకు ఇస్తే నేను డైరెక్ట్గా మనకంటూ ప్రతి ఫరంలోని కూడా ఒక టీం ఉంది. సో వాళ్ళు చెక్ చేస్తారు మీ ప్రాబ్లమ్స్ అన్ని, సో క్లియర్ చేస్తారు. సో కాబట్టి నాకు ఈ రివ్యూస్, సో ఈ సైట్లో ఉన్న రివ్యూస్ అవన్నీ నాకు అనవసరం. మీరు కళ్ళు మూసుకొని మన లింక్ ఓపెన్ చేసుకొని ట్రేడ్ అంటే ఐ మీన్ ఏమైనా అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే మాత్రం నా తరపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మనం ఏ స్క్రాప్ కంపెనీని కూడా మన గ్రూప్స్లో కానీ మన లైవ్ స్ట్రీమ్స్లో కానీ ప్రమోట్ చేయం. మై ఫండెడ్ ఫ్యూచర్స్ ఎంటైర్ ఫ్యూచర్ ఇండస్ట్రీలోనే మై ఫండెడ్ ఫ్యూచర్స్ని బీట్ చేసే ఫర్మే లేదు, అంత టాప్ ఫర్మ్. సో ఇంకా ఫండింగ్ టిక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్మ్, అంటే మరీ బెస్ట్ అని చెప్పడం కానీ వన్ ఆఫ్ ద గుడ్ ఫర్మ్. ఇంకా ఎక్స్నెస్, సో వాళ్ళలోనే నెంబర్ 1 కంపెనీ. సో అలా ఏంటంటే ప్రతి దానికి కూడా సమ్ రెప్యుటేషన్ ఉంది అండ్ టాప్ ట్రస్టెడ్ అంటే తప్పించి మేము ముందు దాకా తీసుకురాను. ఎందుకంటే మీ సేఫ్టీ నాకు చాలా ఇంపార్టెంట్. అది నన్ను ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. యా ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు గ్రూప్లో జాయిన్ అవి గ్రూప్ నుంచి అడగండి. సో ప్రతి లింక్ కూడా మై ఫండెడ్ ఫ్యూచర్స్, ఫండింగ్ టిక్స్ అండ్ గ్రూప్ లింక్ అండ్ జస్ట్ మార్కెట్స్ అన్నీ కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.